కేసీఆర్ అబద్ధాలు చెప్పి ఓడిపోతే అదే అబద్ధాలతో కాంగ్రెస్ వచ్చి మరోసారి మోసం చేస్తుందన్నారు డీకే అరుణ. రేవంత్ రెడ్డి పాలమూరు కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు అరుణ. ఎంపీగా ఉండి సాగునీటి కోసం పోరాడారా, ప్రాజెక్టుల కోసం పోరాడారా అంటూ చెప్పాలన్నారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు డీకే అరుణ. దమ్ముంటే రేవంత్ రెడ్డి పాలమూరుకు ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని ఛాలెంజ్ విసిరారు డీకే అరుణ. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ తుడుచుకోబెట్టబోయేటటువంటి పరిస్థితి తుడుచుకోబెట్టుకోపోయింది. మొన్న సావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ని ఓడించాలని ఏదో ఓట్లు వేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మాకేదో చేసే నమ్మకంతో ఓట్లు వేసిందా? వాళ్ళు వేసిన రెండే మోసాలకు ఓట్లు వేసిండ్రు. మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అన్నారు. 100 రోజులు దాటిపోయింది. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాట వేసే ప్రయత్నం చేస్తున్న పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని 1-2 శాంక్షన్లు అని చెప్పినది. ఫ్రీ కరెంటు 200 యూనిట్లు, 500 గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. పెద్ద పెద్ద సభల్లో ఇచ్చిండ్రు. మరి ఏ ఊర్లో నన్ను వచ్చిందా? ఈరోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్